నమస్కారం కేనీ న్యూస్ కి స్వాగతం। తెలంగాణకు భారీగా పెట్టుబడులు ఆకర్షణ లక్ష్యంగా ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు। ప్రభుత్వాలు పాలసీలు కొనసాగించినప్పుడే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు। దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పుడు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు చేసిన కృషిని ఎవరూ మర్చిపోలేరని కొనియాడారు। ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ప్రభుత్వం నూతన పాలసీ తీసుకొచ్చిందని పేర్కొన్నారు। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని ఆవిష్కరించింది। హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు। రాష్ట్రాలు పాలసీలను కొనసాగించినప్పుడు అభివృద్ధి సాధిస్తాయని చెప్పుకొచ్చారు। పెట్టుబడులు పెట్టేందుకు చైనా తర్వాత తెలంగాణనే బెస్ట్ డెస్టినేషన్ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు। అమెరికాలో వ్యాపార అవకాశాలని మన రాష్ట్రంలోనే ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబోతున్నామని ప్రకటించారు। పరిశ్రమల కోసమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు। స్కిల్ యూనివర్సిటీలో పరిశ్రమలకు ఉపయోగపడే వివిధ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు। తద్వారా గ్రామాల్లో ఉండే యువతకు ఉపాధి దొరుకుతుందని ఆకాంక్షించారు। తెలంగాణ పారిశ్రామిక విధానాలను దళితులకు, గిరిజనులకు, మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళని ప్రోత్సహించాలి। సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించాలి అని చెప్పి వారి గొప్ప కార్యక్రమాలు తీసుకున్నారు। వారి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను। దళిత పారిశ్రామికవేత్తలను రాణించే విధంగా ప్రభుత్వ విధి విధానాలు కొనసాగిస్తాం, అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం। మీరు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన భూ కేటాయింపులు చేస్తాం। ఏ పరిశ్రమ పెట్టాలన్నా రాష్ట్రానికి పాలసీ ఉండాలి, ఆ పాలసీలో సబ్సిడీలో భూములు కేటాయించగలగాలి, సాంకేతిక నైపుణ్యాన్ని అందించగలగాలి, నిరంతర విద్యుత్తును సరఫరా చేయగలగాలి। సాంకేతిక నైపుణ్యమున వాళ్లకు ఎంప్లాయీస్ ని మనం ప్రొవైడ్ చేయగలిగినప్పుడు తప్పక చైనాతో పోటీపడి చైనా కంటే గొప్పగా రాణించగలం। మాతా శిశు సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు। గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరీక్షలను పోషణ అభియాన్ నిర్వహిస్తున్నామన్నారు। వారు తీసుకోవాల్సిన ఆహారంపై సూచనలు ఇస్తూ చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను అధికారులు తెలుసుకుంటారని పేర్కొన్నారు। కామారెడ్డి జిల్లా బాన్స్వాడ శ్రీనివాస గార్డెన్లో నిర్వహించిన పోషణ్ అభియాన్ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలాజులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ తల్లి ఆరోగ్యంగా ఉంటే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు। గర్భవతి పోషక పదార్థాలు తింటూ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు। గర్భిణీలు ఆరోగ్యంగా ఉండడానికి అంగన్వాడీలో గుడ్లు, పాలు, పోషక పదార్థాలు అందజేస్తారని చెప్పారు। తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి ముందు ప్రక్రియ అంగన్వాడీ నుండే ప్రారంభమవుతుందన్నారు। గర్భవతులను చూసే బాధ్యత అంగన్వాడీ టీచర్లేదేనని సూచించారు। ఈరోజు నేను నా రాష్ట్రంలో ఆరోగ్యంగా ఉండాలి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి అంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలి। పేద మహిళలకు కనీసం కడుపు నిండా ఒక పూట భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ఒక గ్లాసు నిండా పాలు, గుడ్డుతో సహా ప్రతినిత్యం అంగన్వాడీ సెంటర్కి వచ్చి తిరిగిపోవాలని ఎందుకంటామంటే గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే సమాజమే ఆరోగ్యంగా ఉంటుంది। పుట్టిన బిడ్డ ఆరోగ్యం ఉండాలంటే తల్లి ఆరోగ్యం ఉండాలి। ఒక చెట్టుకు మంచి పండ్లు కావాలంటే ఏం కావాలి? చెట్టుకు బలంగా ఉండాలి। గర్భిణీ స్త్రీని ఆరోగ్యవంతంగా చూసుకోవాలి। అన్ని వదిలిపెట్టి అదొకటే సూత్రం। నువ్వు పాలిస్తావా, గుడ్లు ఇస్తావా, మాంసం పెడతావా, చికెన్ పెడతావా, ఇంకేమైనా ఇస్తావా? ఆరోగ్యంగా తల్లి చూసుకోవడం ముఖ్యం।
మాసాల వరకు బాలంతా కూడా పాలు రావాలి, తల్లికి బిడ్డకు పాలు ఇవ్వాలి కాబట్టి తల్లి ఆరోగ్యం ఉండాలని బాలంతలకు కూడా అన్నం పెడుతుంది మీరే. అంటే సమాజంలో వాడవాడలా కొలువుదిరిన గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ధూపదీప నైవేద్యాలతో విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యకు భక్తులు ఘన వీడ్కోలు పలికారు. ఆయా చోట్ల ఉత్సాహంగా సాగిన శోభాయాత్రల్లో డప్పు చప్పులకు అనుగుణంగా యువకులు నృత్యాలు చేశారు. కామారెడ్డి మండలం టేక్రియల్ గ్రామంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. యువతి యువకులు చిన్న పెద్దాన్ని తేడా లేకుండా అందరూ నృత్యాలు చేస్తూ డప్పు డోలు వాయిద్యాలతో గణేశుని శోభయాత్రలో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. ఊరడమ్మ నుంచి కొనసాగిన గణేష్ శోభయాత్ర గాంధీ విగ్రహం నుంచి శివాలయం వరకు కొనసాగింది. అనంతరం స్థానిక చెరువులలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. శోభయాత్రలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు వివిధ యువజన సంఘాలకు చెందిన లడ్డు వేలం నిర్వహించారు. రుద్దూర్ సబ్ స్టేషన్లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 6 మండలాల రైతులు వినియోగదారులు తమ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ సమస్యలు ఉంటే సత్వరమే పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. రుద్దూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ సెంటర్లో గురువారం రుద్దూర్, కోటగిరి, వర్ని, పోతంగల్, చందూర్, మోస్రా మండలాల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. వినియోగదారులు తమ సమస్యలను విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రైతులు విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో CGRF నిజామాబాద్ జిల్లా చైర్పర్సన్ సత్యనారాయణ, టెక్నికల్ మెంబర్ రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. రుద్రూరు సబ్ డివిజన్ లోపల, రుద్రూరు సెక్షన్ లోపల మనకి కన్సూమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటినన్నిటిని కూడా పరిష్కార మార్గానికి ముందుకు పోవడానికి మేము ఇక్కడ చిన్న ప్రయత్నం ఇక్కడ ఒక మీటింగ్ లాంటిది కండక్ట్ చేయడం జరిగింది. దీన్నే ప్రజాకోర్టు అంటారు. ఈ ప్రజాకోర్టులో ఇప్పటి వరకు రుద్రూరు, కోటగిరి, పోతంగల్ అండ్ చందూరు, వర్ని ఈ 5 సెక్షన్లకు సంబంధించిన కాంప్లైంట్స్ ఏమైనా ఉంటే రిసీవ్ చేసుకొని వాటికి సంబంధించిన పరిష్కారం ఇవ్వడానికి CGRF అంటే కన్సూమర్ ఫోరం, కన్సూమర్ గ్రీవెన్స్ రెడ్యూసల్ ఫోరం, దాన్ని కన్సూమర్ ఫోరం అంటారు. ఆ వేదికని ఇక్కడ మేము పెట్టడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఒక 3 ప్రాబ్లమ్స్, అవి కూడా కరెంటు బిల్లులు, సీసీ బిల్లులకు సంబంధించింది ఉంది. వాటిని అప్లికేషన్ మార్గంగా కాకుండా ఓరల్గానే వాటిని అంటే సాల్వ్ చేసేసి ఇవ్వడం జరిగింది. వచ్చిన కాంప్లైంట్ ఇమీడియట్గా ఇందులో ముఖ్యంగా ఇప్పుడంతా మనకు రైతులంతా పంటలు వేసుకుని ఉండడం జరుగుతుంది. రేపు మాపో కట్టింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి రైతాంగం అయితే ముఖ్యంగా ప్రతి రైతు ప్రతి మోటార్ దగ్గర కెపాసిటర్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టుకోవడం వల్ల మనకి వోల్టేజ్
ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే రైతుకు లాభమే, డిపార్ట్మెంట్ కూడా అడ్వాంటేజే. కాబట్టి ఈ రెండు కూడా మనకు సమపాలలో మనం ముందుకు తీసుకుపోవాలంటే రైతులు కంపల్సరిగా డిపార్ట్మెంట్ స్టాఫ్తో కోఆర్డినేషన్ చేసుకొని రైతాంగం అందరూ కూడా కెపాసిటర్స్ పెట్టుకోవడం మంచిది. అదేవిధంగా దాన్ని సాల్వ్ చేసుకోవాలని ఇందు మూలంగా అందరి రైతాంగాన్ని కూడా కోరుకుంటున్నాం. అదే కాకుండా CGRF చేయాల్సిన పనులు చాలా ఉన్నవి. దాంట్లో పొలాల్లో కానీ వరి పంట పొలాల్లో కానీ ఏమైనా లూజ్ లైన్స్ అయినా కానీ మిడిల్ పోల్స్ అయినా కానీ లేకపోతే కొత్త ట్రాన్స్ఫార్మర్ అంటే ఆ ట్రాన్స్ఫార్మర్ మీద ఓవర్లోడ్ ఉన్నా కానీ ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా కానీ ఏవైనా కానీ ఏదైనా ఉన్నా కానీ కన్స్యూమర్ ఫోరంకి ఇక్కడ వేదిక మీద ఉన్నప్పుడు ఇక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. లేదంటే నేరుగా వచ్చేసి నిజామాబాద్ లోపల మా ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లోనైనా మీరు కంప్లైంట్ చేయవచ్చు. లేదు కాదు కూడదు అనుకుంటే ఆన్లైన్ సిస్టమ్ కూడా ఉంది. ఆన్లైన్ సిస్టంలో కూడా మీరు కంప్లైంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది తీసుకోండి. మేమే కాకుండా పత్రికాముఖంగా కూడా మీరు కూడా మీ దృష్టికి వచ్చిన సమస్యలని ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ హాస్పిటల్, రాజీవ్ పార్క్ ఎదురుగా, సిరిసిల్ల రోడ్. కామారెడ్డి జిల్లాలో పలువురికి వింత అనుభవం ఎదురైంది. వండుకునేందుకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల నుంచి గ్యాస్ బదులుగా నీళ్లు వస్తుండడంతో వినియోగదారులతో పాటు స్థానికులంతా షాక్ గురయ్యారు. ఇదెక్కడ విడ్డూరం అంటూ నూరెళ్లబెట్టారు. మరోవైపు ఇంత మోసం చేసిన ఏజెన్సీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడబ్గల్ మండలం విఠల్వాడి గ్రామంలో ఇండియన్ గ్యాస్ సిలిండర్లో నీరు నింపి వినియోగదారులకు సరఫరా చేయడం కలకలం రేపుతోంది. వినియోగదారుడు సిలిండర్ బరువు ఉండడంతో అనుమానం వచ్చి చూడగా అందులో నీళ్లు రావడంతో అవాక్కయ్యారు. దీంతో గ్రామంలోని కొందరు యువకులు వారిని పట్టుకొని మిగతా సిలిండర్లు పరిశీలించగా అందులో సుమారు 5 కేజీల వరకు నీరు ఉన్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు తమను నమ్మించి మోసం చేసిన సిలిండర్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగని ఎడల ఇండియన్ గ్యాస్ ఏజెన్సీల ఎదుట నిరసన దిగుతామని హెచ్చరించారు. డిస్ట్రిక్ట్ లోని పెద్ద కొడబల్ మండల్ విఠల్వాడి గ్రామం నుంచి మేము ఈరోజు సిలిండర్ వాళ్ళకు, ఎందుకంటే ఇండియన్ గ్యాస్ ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి మా విలేజ్ లో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ తో తెస్తున్నారు. ఎక్స్ట్రా చార్జెస్ తీసుకుంటే కూడా వాళ్ళు
ఇక్కడ తెలియని జనాలకు వాళ్ళకి అసలు దీంట్లో ఏముంటుందో తెలియదు కూడా. కాబట్టి ఆ జనాలకు మోసం చేసి దీంట్లో ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ ఉంటుందో ఆ గ్యాస్ ని వేరే సిలిండర్ వాళ్ళు షిఫ్ట్ చేసుకుని దీంట్లో వాటర్ వేసి వాళ్ళకి ఎంత బరువు అయితే సిలిండర్ ఉంటుందో అంత బరువు సిలిండర్ తెచ్చిస్తున్నారు. అది ఈ రోజు ప్రత్యక్షంగా మేము దాన్ని కొద్దిగా దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి అది చూసిన తర్వాత వేడి చేసిన తర్వాత దాదాపు దాంట్లో 5 నుంచి 6 కేజీల వాటర్ ఆ సిలిండర్ లో నింపడం జరిగింది. అది మేము ఇక్కడ ప్రత్యక్షంగా మొత్తం గ్రామాల వాళ్ళ ముందు ఆ సిలిండర్ తెచ్చే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తే వాళ్ళు మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారంటే అసలు మాకు ఏమో తెలియదు, పైనుంచే వాటర్ వస్తుందని ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదైనా మాట అడిగితే కూడా వాళ్ళు డ్రైవర్ కానీ వెంట వచ్చినటువంటి వర్కర్స్ ర్యాష్ గా మాట్లాడుతున్నారు. మీ ఓనర్ కానీ ఇప్పుడు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళకు పిలిపియండి అంటే మాకు తెలియదు, మేము అసలు మాకు దాంట్లో సంబంధం లేదు అని ఇలాంటి మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ సిలిండర్ పేలి ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే దానికి బాధ్యత ఎవరు? ఈ బాధ్యత కూడా తీసుకున్నటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో ఇండియన్ గ్యాస్ సంస్థ, ఈ సిలిండర్ ఎవరైతే డీలర్ ఉన్నారో ఇప్పుడు అమ్ముతున్నటువంటి డీలర్ ని తొందరగానే ఈ ఆయనపై చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని ఇంతవరకు చేసినటువంటి మోసం దగా ఈ చోరీతనానికి వాడు ఖచ్చితంగా దీనికి తగిన చెల్లింపు ఖచ్చితంగా చేయాలి. ఎవరైతే ఇంతవరకు బాధితులయ్యారో వాళ్ళకందరికీ దాని డబ్బులు తిరిగి ఇవ్వాలి. ఇది మేము ఈ గ్రామస్తులు అందరూ కలిసి యావత్ వాళ్ళు ఉన్నటువంటి డీలర్ ఎవరైతే ఉన్నారో ఈ ఒక్క గ్రామమే కాదు, దాదాపు నాకు తెలిసి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వాళ్ళు తిరుగుతారు. 30-40 గ్రామాలకు వాళ్ళు సుందరం బట్టి ఇలాంటి మోసాలకు మీరు పాల్పడుతున్నారు. కాబట్టి ఎంత తొందర అయితే అంత తొందరగా ఈ డీలర్ను మీరు చర్య తీసుకోవాలని మేము గ్రామస్తుల తరఫున కోరుతున్నాం. ఒకవేళ తీసుకోకపోతే వాళ్ళ ఆఫీసుల ముందు కూడా ఈ సిలిండర్ తీసుకెళ్లి మేము అక్కడ ఖచ్చితంగా నిరసన తెలుపుతామని ఈరోజు ఈ గ్రామం సమక్షంగా మీడియా వారికి చెప్పడం. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ప్రిన్సిపల్ ఛాంబర్ ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న శిశు మందిర్ పాఠశాల యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములలో ప్రైవేటు విద్యా సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీనికి నిరసనగా కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్ ముందు విద్యార్థి సంఘాల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కాలేజీ భూములకు కస్టోడియన్ గా ఉన్న ప్రిన్సిపాల్ దీనిపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న సరస్వతి శిశు మందిర్ పాఠశాల యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకునే విధంగా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దే ఆలోచనతో ఎంతో మంది రైతుల నుంచి సేకరించిన కళాశాల భూములు ఈ రోజు అన్యాక్రాంతం అవుతోందన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్యను అందించడం కోసం ఈ భూముల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వీటి జోలికి ఎవరు వచ్చినా తదుపరి చర్యలకు బాధ్యులవుతారన్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ వెంటనే స్పందించాలని, లేని యెడల విద్యార్థి సంఘాల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోందని హెచ్చరించారు. అదేవిధంగా భవిష్యత్తు పోరాటాలకు సైతం విద్యార్థి సంఘాలు సిద్ధంగా ఉన్నాయని, వాటి పరివర్తనానికి కట్టుగా ఉన్న కళాశాల ప్రిన్సిపాల్ పూర్తి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్వై జిల్లా అధ్యక్షుడు ఐరణి సందీప్ కుమార్, బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్ తదితరులు పాల్గొన్నారు. స్పందించాలా ప్రిన్సిపల్ సార్ వెంటనే స్పందించాలి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధికారులు వెంటనే చర్య తీసుకోవాలా అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్య తీసుకోవాలా అక్రమ నిర్మాణాలపై వెంటనే కులాంతర వివాహం చేసుకున్న దంపతులు అంత్యక్రియలకు హాజరైతే సాంఘిక బహిష్కరణ చేసి కులం పేరుతో అవమానించిన వ్యక్తులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడారు. తాడ్వై గ్రామానికి చెందిన ఎస్సీ మాది కులానికి చెందిన ఏరుకట్ల అక్షయ, అదే గ్రామానికి చెందిన బీసీ కుర్మ కులానికి చెందిన బేర్ల అనిల్ 5 నెలల క్రితం ప్రేమించుకొని కులాంతర పెళ్లి చేసుకున్నారు. గత నెల అనిల్ మేనమామ మృతి చెందాడని తెలిసి అంత్యక్రియలకు వెళ్లినందుకు ఎస్సీ అమ్మాయితో పెళ్లి చేసుకున్నప్పుడే నీవు కూడా మాది కులానికి చెందిన వాడి అయ్యావని, వీరిద్దరు ఇక్కడ ఉంటే అంత్యక్రియలు చేయమని చెప్పడంతో వెంటనే అక్కడి నుండి వాళ్ళు తిరిగి రావడం జరిగిందన్నారు. దీనిపైన తాడ్వై పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని తెలిపారు. దీనిపై ఈ రోజు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వెంటనే ఎస్పీ వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తాడ్వై మండలం కేంద్రం చెందిన ప్రేమ జంట అక్షయ, మాది కులానికి చెందిన అక్షయ గారు, బీసీ కుర్మ కులానికి చెందిన అనిల్ గారు ప్రేమించి పెళ్లి చేసుకొని కామారెడ్డిలో జీవిస్తున్న సందర్భంలో
అనిల్ గారి మేనమామైన రాజయ్య గారు తాడవే మండల కేంద్రంలో చనిపోవడం జరిగింది. ఆ యొక్క అంత్యక్రియలకు ఈ ప్రేమ జంట అక్షయ అనిల్ గారు హాజరయ్యారు. హాజరైతే అక్కడున్న కుర్మ కులాస్తులు కొందరు మాదిగ జంట వచ్చింది, మాదిగోడు మాదిగిది వారని కులం పేరు మీద అవమానపరిచారు, కించపరిచారు. మరి మీరు పెళ్లి చేసుకోండి, మీరే సాగు చేసుకోండి, మేము అందరం వెళ్ళిపోతాం, లేదా మీరే వెళ్ళిపోతే మేమే సాగు చేస్తామని వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని బహిష్కరించడం జరిగింది. అక్కడికి వెళ్ళి వాళ్ళు భయభ్రాంతులకు గురి చెంది వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చారు. ఈ విషయంపై తాడవై మండలంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు చర్య తీసుకోకపోతే ఇక్కడ మొన్న 10వ తారీఖు నాడు ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ వెంకటయ్య గారు వచ్చారు, ఆయనకు విన్నవించడం జరిగింది. ఈ విషయంలో మళ్ళీ వాళ్ళు పోలీసు డిపార్ట్మెంట్కు ఫార్వర్డ్ చేశారు. అక్కడ పోయి ఎస్ఐ కలిస్తే ఎస్ఐ గారే మమ్మల్ని ఎంఆర్పీఎస్ నాయకులను బెదిరిస్తూ మరి కించపరుస్తూ కానిస్టేబుల్ తోటి గంటి వేసాడు. మరి ఆ యొక్క కుర్మ కులాస్తుల పెద్దలను వాళ్ళని కుర్చీ మీద కూర్చుండి వాళ్ళకు గౌరవించాడు, మమ్మల్ని కించపరిచాడు. మరి ఈ విషయంలో డిఎస్పీ గారికి ఫిర్యాదు చేసినాము. ఆ ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేరు. మా బాధ ఏంటంటే ఏదైతే మమ్మల్ని కించపరిచారో అవమానపరిచారో దాని మీద ఎస్ఐ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరియు మాదిగా అమ్మాయి మరి బీరప్ప దేవునికి బోనం దియ్యద్దని మరి ఆంక్షలు విధిస్తారు, మరి చిన్న చూపు అవమానపరుస్తారు. మరి ఖచ్చితంగా బోనం తీయాలా. మరియు దీని మీద కూడా ఎంక్వైరీ చేసి ప్రభుత్వ పోలీసు యంత్రాంగము విచారణ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని మా యొక్క విన్నపం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.